హలో అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు మీరంతా? బాగున్నారా? ఓకే. సో, మనము ఈ వర్డ్ బై వర్డ్ సిరీస్‌ని స్టార్ట్ చేసుకున్నాం కదా! ఈ వర్డ్ బై సిరీస్‌లో మనం చూసినట్లయితే మొదటిగా మార్క్ యొక్క పరిచయాన్ని చూసాం మనము. అతని అంటే బైబిల్‌లో అతన్ని ఏ విధంగా ఎవరు సంబోధించారు, ఆయనకున్న గుణలక్షణాలు ఏంటివనేది చూసాము. రెండో ఎపిసోడ్‌లో మార్కు మొదటి అధ్యాయం ఆహ్, ఏం చెప్తుందో దాని గురించి కొన్ని విషయాలు నేర్చుకున్నాను. నేను మరొకసారి మీకు చెప్పాలని ట్రై చేస్తున్నాను. మార్కు సువార్త 1 అధ్యాయంలో బాప్తిసం ఇచ్చు యోహాను అడవిలో ఉంటూ ఆహ్, ఆయన తేనె ఇంకా మిడతలను తింటూ యేసు సాక్ష్యం అంటే దేవుని గురించి బాప్టిజం మీరు తీసుకోండి అని చెప్పినప్పుడు యూదా సమీరల నుంచి వచ్చి యోర్దాను నదిలో బాప్టిజం తీసుకోవడం చూసాము. అదేవిధంగా అదే టైంలో యేసు ప్రభు కూడా యోర్దాను నదిలో వెళ్ళి బాప్టిజం తీసుకోవడం మనం చూసి ఎప్పుడైతే యోహాను చనిపోయాడో లేదంటే ప్రిజన్‌లో చెరసాలలో ఉన్నప్పుడు యేసు ప్రభు పరిచయం సువార్త ప్రారంభమయ్యి అక్కడ ఆయన సమాజ మందిరంలోకి వెళ్ళి దయ్యంను వెలగొట్టడం, ఒక వ్యక్తిలో దయ్యంను వెలగొట్టడం, ఆ తర్వాత పేతురు వాళ్ళ ఇంటికి వెళ్ళి అంటే పేతురు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అతన్ని బాగు చేయడం, ఆ తర్వాత మళ్ళీ ఒక కుష్ఠరోగిని వస్తే అతన్ని కూడా మార్చడం అనేది జరిగిందనమాట. సో, ఈరోజు మనం చూసేది మార్కు 2వ అధ్యాయం. సో, ప్రభు సహాయం కోరుకుంటూ చిన్న ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, జీవంగల రాజా, దయగల మా తండ్రి ప్రభువా, మరి ఈరోజు మార్కు 2వ అధ్యాయాన్ని మేము నైనా కొన్ని సత్యాలు మేము నేర్చుకోబోతుండగా మాకు తెలివిని, జ్ఞానాన్ని, జ్ఞాపకతను దయచేయమని, మరి నైనా దాంట్లో ఉన్న సత్యాల వల్ల మా ఆత్మీయ జీవితం ఇంకా బలపడటానికి సహాయం దయచేయమని యేసునామమున వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఓకే. సో, మార్కు 2వ అధ్యాయం కంటే ముందు కూడా యేసు ప్రభువారు ఏమవుతారంటే కపెర్నహూములో అంటే ఏదైతే పేతురు వాళ్ళ ఇంట్లో ఉన్నారో అక్కడి నుంచి వెళ్ళి మార్కు 1వ అధ్యాయంలో శిష్యులకి ఏం చెప్తారంటే, నేను వచ్చింది దీనికోసం కాదు, ఒక్క ప్లేస్ కోసం ఉండటం కాదు, నేను అన్ని ప్లేసెస్కి వెళ్ళి నేను పరిచర్య చేయాలి, సువార్త చెప్పాలన్నప్పుడు ఆయా ప్రదేశాలకు గలీలీలో ఉన్న అనేక ప్రదేశాలకు వెళ్ళి చేస్తాడనమాట. అయితే గలీలీ అనేది పెద్ద ఒక స్ట్రీట్ లాంటిది అనుకుంటే, కపెర్నహూము అనేది ఒక చిన్న సిటీ లాంటిది అనమాట. అది జనరల్గా తెలంగాణలో హైదరాబాద్ లేకపోతే ఎల్బీనగర్ ఎలా ఉందో అలాగనే ఆ కాలంలో గలీలీ అనేది పెద్ద స్టేట్ లాగా ఉంటే కపెర్నహూమ్ అనేది ఒక చిన్న సిటీ. అక్కడ ఇప్పుడు మనకి ఏ విధంగా అయితే ట్యాంక్ బండ్ ఉందో అప్పుడు అక్కడ సీ ఆఫ్ గలీలియా అనేది ఆ సముద్రం ఉండదు. సముద్రం ఏం కాదు కానీ దాన్ని సముద్రం అని తెలుగులో పిలుస్తున్నాం, గలీలియా సముద్రం. కానీ అది చిన్న నదిలాగా సీ అనమాట. సో, యేసు ప్రభు పరిచర్య ఎట్లా ఉంటుందంటే కపెర్నహూమ్‌లో ఉంటాడు కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ గలీలియాకి వస్తాడు. ఆయన శిష్యులను ఏర్పాటు చేసుకుంది కూడా గలీలియా సముద్రము ఒడ్డునే ఏర్పాటు చేసుకున్నారు. ఆ శిష్యులు 4 శిష్యుల్ని ఇప్పటి వరకు ఎంచుకున్నారనమాట. సో, యేసు ప్రభు ఇప్పుడు ఈ ఈ రెండవ చాప్టర్‌లో ఉన్నప్పుడు, రెండో చాప్టర్ స్టార్ట్ అయినప్పుడు ఆయన పేతురు వాళ్ళ ఇంట్లో ఉన్నాడనమాట. పేతురు వాళ్ళు ఇంట్లో ఉన్నప్పటికీ అప్పటికి ఈ కుష్ఠవ్యాధి ఎవరైతే ఉన్నారో ఈ కుష్ఠతను బాగుపడ్డ తర్వాత ఊరంతా వెళ్ళి చెప్పాడనమాట, యేసుప్రభు నన్ను బాగు చేసేసాడు అంటే. అప్పుడు యేసుప్రభును గురించి తెలుసుకొని ఆయన ఆశ్చర్యకార్యాలు తెలుసుకోవడానికి చాలామంది పేతురు వాళ్ళ ఇంటికి వచ్చారనమాట. పేతురు వాళ్ళ ఇల్లు మొత్తం నిండిపోయినప్పుడు అక్కడ ప్రభువు కూర్చొని ఇంట్లోపల కూర్చొని మొత్తం ప్రసంగం చేస్తున్నాం. వాకిల్లో కూడా ప్లేస్ లేదనమాట. అంత సమూహం ఉందనమాట. అప్పుడు ఒక్కళ్ళు ఎవరైతే పక్షవాయుతో బాధపడుతున్నారో ఆయనని 4 స్నేహితులు తీసుకొచ్చారు. ఎట్లా తీసుకొచ్చారు? మంచం మీదనే తీసుకొచ్చేసారనమాట. సో, మంచం మీద తీసుకొని వచ్చి పేతురు ఇంటికి రాగానే, అయ్యో ఇంతమంది ఉన్నారేంటి వీళ్ళు అని చెప్పేసి, అరే మా ఫ్రెండు ఇట్లా బాగోలేడు, ఈయనని ఎట్లాగన్నా యేసుప్రభు దగ్గర తీసుకెళ్ళాలని చెప్పి వాళ్ళు ఏం చేసినారంటే మెట్ల మీదకించి తీసుకెళ్ళినారు. మెట్ల మీదకించి మంచం వేసుకొని పోవడం అంటే కొద్ది కష్టమే. ఈ రోజుల్లో మనం చూస్తుంటాం కదా, మంచాన్ని మెట్ల మీదకి తీసుకుపోవాలంటే బిరువాన్ని మెట్ల మీదకి చాలా కష్టం. ఇంకే మంచం మీదే ఈయన ఎవరు పక్షవాయువు గల వ్యక్తి అక్కడ ఉన్నాడనమాట. దాని మీద పడుకున్నాడు. సో, వీళ్ళు ఫ్రెండ్స్ అదో ఇదోలాగా చేసి ఆయనని తీసుకెళ్ళి ఆ పైన తీసుకెళ్ళి మెడ మీదకి తీసుకెళ్ళి దాన్ని కప్పు తీసి అక్కడ నుంచి తాడు కట్టి కిందికి యేసుప్రభు దగ్గరికి పంపించారు. సో, యేసుప్రభు వాళ్ళని చూస్తూ ఇట్లా పైకి చూస్తూ, అరే ఇదేంది అనుకొని, అరే వీళ్ళ విశ్వాసం ఎంత గొప్పది, వీళ్ళ విశ్వాసము ఇంతమంది జన సమూహం ఉన్నా నా ద్వారా వీళ్ళు స్వస్థత పడతారనే విశ్వాసం ఉందని చెప్పేసి ఇట్లా ఆయన కిందికి తీసిన వెంటనే యేసుప్రభు వాళ్ళు మంచాన్ని కానీ
కానీ లేకపోతే బహుశా పక్షవాయువు వ్యక్తిని చూడలేదు కానీ దానికంటే ఎక్కువ కూడా యేసుప్రభు వాళ్ళ విశ్వాసాన్ని చూశాడనమాట. చూసి అరే నీ విశ్వాసం గొప్పదిగా ఉందేంది అని చెప్పి ఆ వ్యక్తికి ఏమన్నాడంటే ఇదిగో నీ పాపాలు క్షమించబడ్డాయి అన్నది. కానీ చూసినట్లయితే మనకు కూడా వింతగా అనిపిస్తుంది కదా, అరే ఇదేంది ఒక వ్యక్తి బాలేదని వచ్చినప్పుడు నీ పాపాలు క్షమించబడ్డాయి అని అంటాడు ఏందని అనుకుని ఉండొచ్చు కదా. అక్కడ ఉన్న శాస్త్రులు కూడా వాళ్ళ కోపం వచ్చేసింది. ఏంది ఈయన ఏంది అలా అంటున్నాడు, ఎందుకు అంటున్నాడు అట్లా, ఈయన ఏమైనా దేవుడా, ఈయన దేవ దూషణ చేస్తున్నాడని అక్కడ ఉన్న శాస్త్రులు అనుకున్నారంట. అప్పుడు యేసుప్రభు అది విని శాస్త్రులకు చెప్తున్నారు, ఇదిగోండి ఈ ఈ వ్యక్తిని ఇప్పుడు బాగు చేయడం ఇంపార్టెంటా లేదా అతని పాపాలు పోగొట్టడం ఇంపార్టెంటా కదా. మనకున్న శారీరక ప్రాబ్లమ్స్ కన్నా కూడా ఎక్కువ ఏంటంటే మనం చనిపోయినప్పుడు మన ఆత్మీయ స్థితి కూడా చాలా ఇంపార్టెంట్, మన పాపాలు క్షమించబడటం కూడా ఇంపార్టెంటే. సో రెండు కూడా ఇంపార్టెంట్, ఈ రెండిట్లో పాపాలు క్షమించబడడం ఇంపార్టెంట్ అని చెప్పి ఇది పాపాలు క్షమించబడడమే ఇంపార్టెంట్ అని చెప్తూ యేసుప్రభు ఏమంటాడంటే నేను మనుష్య కుమారుణ్ణి, నాకు అధికారం ఉంది పాపాలు క్షమించడానికి అని వివరణ ఇచ్చి నెక్స్ట్ ఏమంటాడంటే ఆ పశవాయు వ్యక్తిని లేచి నీ పరుపుని ఎత్తుకొని అన్నప్పుడు అతడు లేచి పరుపుని ఎత్తుకొని పోయాడనమాట. అప్పటి వరకు ఈ మాట పలకనంత వరకు కూడా అక్కడ ఆయనని అడిగారు, ఏంటి నువ్వు ఇట్లా చేస్తున్నావు, ప్రజలందరూ ఆయనని అనుమానంగా చూశారు, ఏంటి ఈయన ఆ మాట అంటున్నాడు. ఎప్పుడైతే ఆ పశవాయు వ్యక్తి తన పరుపుని ఎత్తుకొని వెళ్ళిపోయాడో అప్పుడు అందరూ ఆయనని మహిమపరిచారంట. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన నీతి ఒకటి ఉంది, ఏంటంటే మన స్నేహితులు మనకి ఎలా ఉన్నారు. ఈ నలుగురు స్నేహితుల వల్ల ఈ పశవాయు వ్యక్తి స్వస్థత పొందాడు. యేసుప్రభు దగ్గరికి తీసుకొని వచ్చారు. మనము ఎవరినైనా తీసుకొస్తున్నామా యేసుప్రభు దగ్గరికి, మన స్నేహితులను తీసుకొస్తున్నామా అనేది ప్రశ్న మనము వేసుకోవాలి. రెండవదిగా అక్కడ చేసిన తర్వాత అంటే కపెర్నహూములో చేసిన తర్వాత ఈ ఆశ్చర్యకార్యాలను చేసిన తర్వాత మళ్ళీ తిరిగి యేసుప్రభు ఎక్కడికి వెళ్ళినాడు, గలిలయ సముద్రానికి వెళ్ళాడు. గలిలయ సముద్రానికి వెళ్ళినప్పుడు అక్కడ వెళ్తున్నప్పుడు సుంకపు మెట్ల దగ్గర లేవి, అల్ఫయి కుమారుడైన లేవి అక్కడ కూర్చుండడం చూసి, లేవి అంటే మనకు తెలుసు కదా, ఆయన ఏం పేరు మత్తయి. సో మత్తయిని చూసి వెంటనే అతన్ని నువ్వు నా ఎంబడి రా అన్నప్పుడు మత్తయి అక్కడ ఉన్నవన్నీ వదిలేసుకొని యేసుప్రభుతోని వచ్చాడనమాట. అయితే మనం కూడా మొదటి అధ్యాయంలో చూసాం కదా, పేతురుని పిలిచాడు యేసుప్రభు, వాళ్ళు కూడా వచ్చారు. అప్పుడు ఏమన్నాడు యేసుప్రభు, మిమ్మల్ని నేను మనుషుల పట్టుజాలుగా చేస్తున్నాడు. ఇక్కడ మత్తయిని కూడా యేసుప్రభు రమ్మన్నాడు, ఆయన వెంబడించినాడు. అప్పుడు ఏం చేసినాడు యేసుప్రభు, పేతురు వాళ్ళ ఇంటికి వెళ్ళటం జరిగింది. ఇక్కడ కూడా మత్తయి ఒక సుంకపతిగారు అంటే ట్యాక్స్ కలెక్టర్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళటం జరిగింది అనమాట. వెళ్ళినప్పుడు ఏమైందంటే మత్తయి ఒక పెద్ద విందు ఏర్పాటు చేసి అతనితో ఉన్న ఎవరైతే ట్యాక్స్ కలెక్టర్స్ ఉన్నారో వాళ్ళందరినీ రమ్మన్నాడు. వాళ్ళందరూ వచ్చారు. ఎవరింటికి వచ్చారు, మత్తయి వాళ్ళ ఇంటికి వచ్చారు. అక్కడ కొంతమంది సుంకరులు కూడా ఉన్నారు, అంటే సుంకరులు అంటే పాపులు. అప్పట్లో సుంకరులు అంటే ఎట్లా తిట్టాను, సుంకరివి రాని తిట్టేవాళ్ళు అనమాట. అంటే సుంకరులు అంటే అంత చీప్గా ఉండేది, ఎందుకంటే వాళ్ళు డబ్బుగా ఎక్కువగా వాళ్ళ దగ్గర నుంచి బ్రైడ్ తీసుకోవడం, లంచాలు తీసుకోవడం జరిగిందనమాట. సో అటువంటి వారి ఇంటికి ఎవరు పోయినారు, యేసుప్రభు పోయినాడు. అక్కడ పరిసయ్యులు వాళ్ళు అక్కడ కూడా వచ్చారనమాట. అయితే అక్కడికి వచ్చి చూసి ఏంది మీ శిష్యులతో అంటున్నాడు అనమాట, ఏంది మీ దేవుడు వీళ్ళతో కలిసి భోజనం చేస్తున్నాడు, ఏంది వీళ్ళు సుంకరులతోని పాపులతో భోజనం చేస్తున్నాడు అన్నప్పుడు యేసుప్రభు ఏమన్నాడంటే, అరే బాబు నేను వచ్చిందే వీళ్ళ కోసము, వీళ్ళ పాపుల కోసమే వచ్చాను, నేను నీతిమంతుల కోసం రాలేదు అని చెప్పి ఒక ఉపమానం చెప్తుంటాడు యేసుప్రభు. ఏంటంటే ఒక వ్యాధి ఉన్న వ్యక్తికి డాక్టర్ అవసరం కానీ మంచిగా ఉన్న వ్యక్తికి డాక్టర్ అవసరం లేదు కదా, ఎవరైతే వ్యాధి వాళ్ళు ఉన్నారో వాళ్ళకే డాక్టర్ అవసరం అని చెప్పి అంటాడు అనమాట. అన్నప్పుడు వాళ్ళు సరే అనుకుంటారు. అనుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు ఏమనంటే పరిసయ్యులు ఏమంటారంటే, అరే ఈ యోహాను శిష్యులు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, ఇంకా మా శిష్యులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, మేము అంతం ఉపవాసం ఉంటాం. అంటే యూదుల ప్రకారము యూదుల అనుసారంగా వాళ్ళు వారానికి 2 సార్లు ఉపవాసం ఉండాలి. కానీ మీరేంది ఉపవాసం ఉండలేరు, అసలుకి ఉండలేరు అని చెప్పినప్పుడు దేవుడు ఒక చక్కటి ఉదాహరణ మళ్ళీ ఇస్తాడు. ఏమనంటే పెళ్ళి ఇంట్లో పెళ్లి కుమారుడు ఉన్నంతసేపు ఎవరైనా ఉపవాసం ఉంటారా అంటే ఉపవాసం ఉండరు, ఎవరు కూడా అందరు హ్యాపీగా ఉంటారు కాబట్టి ఎవరు ఉపవాసం ఉండరు అని అంటూ దేవుడు మళ్ళీ ఒక ఉపమానం ఇస్తాడు. ఏమనంటే, అరే బాబు మీరు
పాత బట్టలకి ఆహ్, ఆహ్, కొత్త బట్టని అతికిస్తారా అని అడుగుతాడు. అంటే ఇవాళ రేపు మన టెక్నాలజీ పెరిగింది కాబట్టి మన పాత బట్టలకి ఏం చేస్తామంటే కొద్దిగా మాసికలు వేసుకుంటాం. ఆ ప్యాచెస్ వేస్తుంటాం. కానీ ఆ కాలంలో పాత బట్టలు అట్లా ఉండేవి కాదనమాట. పాత బట్టలకు ఒకవేళ కొత్తగా మాసిక వేస్తుంటే కొత్త మాసికకి ఏముంటుంటే ప్రాపర్టీస్ లేకపోతుండే అనమాట. దాన్ని ఒకసారి స్ట్రింక్ చేసి అది అయిన తర్వాత దాని తర్వాత వాళ్ళు ఏం చేసుకునేవాళ్ళంటే కుట్టేవాళ్ళనమాట. ఇవాళ రేపు అది మనకు అవసరం లేదు. ఎందుకంటే టెక్నాలజీ పెరిగింది. ఆ టైంలో అట్లా లేకుండే. సో, యేసుప్రభు ఏమంటున్నాడంటే, "అరే బాబు! నువ్వు పాత బట్టలు ఉండి ఎక్కడైనా చినిగిపోతే కొత్తగా మాసిక ఏస్తావా? ఏస్తే ఏమైపోతది అది స్ట్రింక్ అయ్యి ఏమైతదంటే మళ్ళీ ఇంకా దాన్ని పెద్దగా చేస్తది. సో, అట్లా చేయడం వేస్ట్" అని చెప్పి మళ్ళొక మాట అంటాడు. ఏందంటే ద్రాక్షారసం కొత్త ద్రాక్షారసం తీసుకొని కొత్త ద్రాక్ష బ్యాగ్‌లోనే వేస్తామనమాట. పాత బ్యాగ్‌లో ఎయ్యం. ఎందుకంటే ఈ ద్రాక్షారసం ఆ కొత్త దాంట్లో పోసినప్పుడు ఈ ద్రాక్షారసానికి ఏందంటే ఎక్స్‌పాండ్ అయ్యేది. అంటే ఏ ఏ ఏ ఎక్స్‌పాండ్ అయ్యే ప్రాపర్టీ ఉంటదనమాట. అంటే పెద్దగా అయ్యే ప్రాపర్టీ ఉంటది. సో, దాంట్లో ఉన్నప్పుడు కొత్తదయితేనే కొత్త దాంట్లో ఉన్నప్పుడే అది ఎక్స్‌పాండ్ అవుతదనమాట. లేకపోతే ఏమైపోతదంటే దీంట్లో వేసినప్పుడు అది ఈ క్రాక్స్ వచ్చేసి ఆ బ్యాగ్‌కి అది చినిగిపోవడం అని జరుగుతుంటదంట. సో, యేసుప్రభు ఇక్కడ ఉపవాసంకి ఈ 2 ఎగ్జాంపుల్ ఎందుకు ఇచ్చినాడంటే, అరే బాబు! మీరు ఎంతసేపు ధర్మశాస్త్రం గురించి ఆలోచిస్తున్నారు, ధర్మశాస్త్రమే పాటిస్తున్నారు. నా నా మాటలు మీకు వినిపియవు. నా మాటలు మీరు పట్టించుకుంటే మీరు ఆ థాట్‌తోని ఇవి అటాచ్ చేసుకుంటే ఇవి కావు. ఇవి వదిలేయాలి మీరు. మీకున్న ఆ లా ఏదైతే ఉందో మీ ధర్మశాస్త్రాన్ని వదిలేసుకొని నా మాటలు వింటేనే మీకు అర్థమవుతది. మీరు మళ్ళీ అదే పాత ద్రాక్ష బ్యాగులో మీరు నా మాటలు వింటే మీకేమైతే చిల్లు పడిపోతదని ఎగ్జాంపుల్ ఇస్తూ ఉపవాసం గురించి ఏమంటాడంటే ఉపవాసం చేయటం మంచిదే. కానీ అందరికీ చెప్పొద్దు నేను చేస్తున్నా మీరెందుకు చేయట్లేదని అడగొద్దనేది దేవుని యొక్క ఉద్దేశ్యం అనమాట. ఇక చివరిగా యేసు ప్రభువారు అంటే సబాతు రోజున యేసు ప్రభు వాళ్ళ శిష్యులు ఒక పొలంలో వెళ్తుంటే అక్కడ వాళ్ళు ఏం చూస్తారో ఒకసారి చూద్దాం. అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే హ్మ్. హ్మ్. సాగిపోతుండగా అందరూ పరిసయ్యులు అక్కడ వెళ్ళుచుండగా వాళ్ళు ఏం చేస్తారంటే ఆహ్, ఆహ్, కూడా వాళ్ళు ఆకలితో ఉన్నప్పుడు ఏమైపోతారంటే అక్కడకున్న వెన్నులు తింటారనమాట. పొలంలో పోతుంటే కొద్దిగా వెన్నులు తింటూ ఉంటారనమాట. సో, అప్పుడు పరిసయ్యులు ఏమంటారంటే, "అరే! మీరు ఇట్లా చేయొచ్చా? సబాతు రోజు మీకు తెలుసా అసలు ఎంత యూదులు ఎట్లా పాటిస్తారు? వాళ్ళ బరువు ఏది ఎత్తరనమాట. ఏది కూడా వాళ్ళ చేతితోని బరువు కూడా ఎత్తరు. వాళ్ళు ఎప్పుడు ఎత్తుతారంటే ఓన్లీ వాళ్ళ సొంత కార్యాలకి అంటే బట్టలు వేసుకోవడం, స్నానం చేసుకోవడం, తినటం తప్ప ఇంకేం చేయరు వాళ్ళు సబాతు రోజు. అది వాళ్ళ విశ్రాంతి దినం అనమాట. వాళ్ళు ఏ పని చేయరు. ఏమన్నా లేపాలి, టేబుల్ లేపాలి, లేకపోతే ఫోన్ లేపాలంటే కూడా కంప్యూటర్ లేపి ఇక్కడి నుంచి అక్కడ పెట్టాలంటే వాళ్ళు పెట్టరనమాట. సో, అంత నిష్టగా పాటిస్తారనమాట. సో, అటువంటి దినమున సబాతు రోజున వీళ్ళు శిష్యులు యేసుప్రభు పొలంలో పోతూ ఆ వెన్నులు తింటూ ఉంటే, "అరే బాబు! నువ్వు వెన్నులు ఎందుకు తింటున్నారు? మీరు సబాతు రోజు గదా! అన్నీ దొంగతనం గదా!" అన్నట్టు ఉంది. కానీ మనకి ద్వితీయోపదేశ కాండంలో పాత నిబంధనలు చూస్తే వెన్నులు అంటే నువ్వు పంట పొలంలో పోతూ వెన్నులను అక్కడ తినటం తప్పు గాదు. కానీ నువ్వు కొడవలితో దాన్ని కోసినప్పుడే అది నీకు తప్పనమాట. సో, యేసుప్రభు ఏమంటాడంటే అదే దావీదు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఇస్తాడు. దావీదు ఏదైతే అతన్ని భటులకి ఆకలి వేసినప్పుడు అతను మందసం దగ్గరికి వెళ్ళి రొట్టె ముక్కలను తీసుకొని వచ్చి వీళ్ళకిస్తాడనమాట. సో, అది మీరు గమనించలేదా అని చెప్పి ఏమంటాడంటే నేనే ఈ సబాతు రోజు యొక్క దేవుణ్ణి. నేనే నిజమైన దేవుణ్ణి. నా ద్వారానే నేనే దినానికి నేను దేవుడినని చెబుతూ ఇవన్నీ మీరు పాటించొద్దు. సో, యేసుప్రభు చూస్తే ఆయన ధర్మశాస్త్రమును యూదులు ఏవైతే పాటిస్తున్నారో అవన్నిటిని కొట్టివేస్తాడనమాట. ఇక్కడ కొట్టివేసేసి ఇది మీరు చేసేది తప్పు. ధర్మశాస్త్రంలో ఉపవాసం ఉండాలని అందరికి చెప్పడం తప్పు కాదు. కానీ నా మాటలు మీరు వింటేనే మీకు జీవం ఉంటదని దేవుడు 2వ అధ్యాయంలో చెప్తున్నారు. మళ్ళొకసారి వివరించుకుందాం. మనం ఏం నేర్చుకున్నామో మార్కు 2వ గ్రంథంలో మొట్టమొదటిగా యేసు ప్రభువారు ఏం చేశారంటే యేసు ప్రభువారు మత్తయిని ఎన్నుకోవడం జరిగింది. అంతకంటే ముందు యేసుప్రభు ఏం చేశాడు? పైనుంచెల్లి కిందికి దిగి వచ్చిన ఆ వ్యక్తిని స్వస్థతపరిచి ఆయన పాపాలను క్షమించాడు. సో, హీ ఈజ్ ది లార్డ్ ఆఫ్ ఫర్‌గివ్‌నెస్. మన దేవుడు ఏంటిది? పాపాలను క్షమించడానికి సమర్థుడని అక్కడ చూపించాడు. రెండవదిగా మత్తయిని, సుంకరులని వాళ్ళందరినీ చూసి ఆయన సుంకరుల కోసం వచ్చాడు. హీ కేమ్ ఫర్ ది సిన్నర్స్ నాట్ ఫర్ ది రైచియస్‌నెస్ పీపుల్. నీతిమంతుల కోసం రాలేదు గానీ ఆయన ఎవరి కోసం వచ్చాడు? పాపుల కోసం వచ్చాడు.
నెక్స్ట్ ఉపవాసం చేసినప్పుడు మీరు ఆచారం పద్ధతిగా పాటించొద్దు. మీరు పాటించేది ఎవ్వరికి తెలియకుండా పాటించాలంటాడు. నాలుగవదిగా ఏమంటాడంటే యేసుప్రభు నేను ఈ సబాతు దినానికి నేనే దేవుణ్ణి అని చెప్తాడనమాట. సో ఈ రెండవ మార్కు సువార్తలో ఇది ఉన్నాయి. మళ్ళొకసారి నేను చెప్తున్నాను. మొట్టమొదటిగా ఏం చేశాడు యేసుప్రభు ఏం చెప్పాలనుకున్నాడు? మనుష్య కుమారుడైన నేను పాపులను క్షమించడానికి నేనే దేవుణ్ణని మొట్టమొదటిగా చూపించాడు. రెండవదిగా ఏం చూపించాడు అంటే నేను పాపుల కోసం వచ్చాను, నీతిమంతుల కోసం రాలేదని చూపించాడు. మూడవది ఏం చేశాడంటే ఉపవాసం ఉన్నప్పుడు మీరు ఎలా ఉండాలి వేరేళ్ళకి చెప్పొద్దు. మేము ఉపవాసం ఉంటున్నానని మీరు గొప్పలుగా చెప్పి వీరు చేయలేని హేళన చేయొద్దు. ఉపవాసం అనేది పర్సనల్, నీకు దేవునికి మధ్యలోగానే ఉండాలని దేవుడు చూపిస్తున్నాడు. నాలుగవదిగా దేవుడు ఏం చెప్తున్నాడంటే నేనే ఈ సబాతు దినానికి నేనే దేవుణ్ణి. ఆ రోజు మంచి పనులే చేయాలి అని అన్నప్పుడు మంచి పనులే చేయటంతో పాటు నేనే ఆ దేవుణ్ణి. నువ్వు మంచి పనులు అంటే ఏం మంచి పనులు? ఎవరికి ఆహారం ఇవ్వటం కూడా మంచి పనే. అది కూడా మీరు సబాతు దినంలో చేయట్లేదు, అన్నీ మీరు వదిలేయాలి. సబాతు దినం అంటే దేవుని కోసం మనం చేసి మంచి పనులు చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు అనమాట. సో ఈ 4 విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి. మార్కు సువార్తలను మీరు కూడా ఒకసారి ధ్యానించి ఈ మాటలు మీకు మళ్ళీ ఒకసారి రివిజన్ లాగా ఉంటుంది. ఈ 4 మాటలు మీరు గుర్తుపెట్టుకొని దేవుని అందు మీరు కూడా భయము భక్తి కలిగి ఈ 4 విషయాలలో యేసు ప్రభు నిజమైన దేవుడు, మన పాపాలను క్షమించగలిగే దేవుడు అని గుర్తెరుగులను సాయం చేయాలని కోరుకుంటూ ఇది ముగిస్తున్నాం. ఒక చిన్న ప్రార్థనతో ముగించుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవముగల రాజా, దయగల మా తండ్రి ప్రభువా, మరి మార్కు సువార్త 2వ అధ్యాయాన్ని కూడా 4 విషయాలు మేము నేర్చుకున్నాం తండ్రి ప్రభువా. మరి మీరే తండ్రి ప్రభువా, మరి మనుష్య కుమారుడు పాపులను క్షమించడానికి మీరే సమర్థుడు నాయన. మరి మీరే మా కోసం పాపుల కోసం వచ్చారు. మరి ఉపవాస దినంన మేము ఎలా ఉండాలో చూపించారు నాయన. అది మాత్రమే కాకుండా నాయన సబాతు దినానికి మీరే నిజమైన దేవుడని గుర్తించేలాగా మాకు సాయం దయచేయమని కోరుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. ఈ వీడియో వీక్షిస్తున్న మీకు అందరికి కూడా యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తూ మరొక దినాన మార్కు 3వ అధ్యాయాన్ని మనం నెమరు వేసుకుందాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.